So very pleasant good morning. Huh? Good morning, sir. Good morning, sir. Good morning. నిన్న మనం వచ్చి నిన్న క్లాస్లో వాట్ ఈస్ మెంట్ బై డిప్రిసియేషన్ అంటే డిప్రిసియేషన్ గురించి వాట్ ఈస్ మెంట్ బై డిప్రిసియేషన్ అండ్ వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ డిప్రిసియేషన్ అండ్ వాట్ ఈస్ ది నీడ్ ఫర్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ అంటే ఏమన్నది నేర్చుకున్నాం. అదేవిధంగా డిప్రిసియేషను దేని వల్ల రైజ్ అవుతుంది అంటే డిప్రిసియేషన్ వాట్ ఆర్ ది కాజెస్ ద డిప్రిసియేషన్ విల్ బి రైజ్డ్. సో దేనివల్ల మనకి తరుగుదల అనేది ఏర్పడుతుంది అంటే రైజ్ అవుతుంది అంటే సో డ్యూ టు సమ్ కాజెస్ ఆర్ దేర్. వన్ ఈజ్ వేర్ అండ్ టేర్, అనదర్ time factor, time element, and obsolete, and also depletion. So finally, accidents, and last but not least, time factor. Okay, na? So సో ఇవన్నీ మనకి కాజెస్ ఆఫ్ డిప్రిసియేషను. ఓకేనా, ఈ కాజెస్ చాలా ఇంపార్టెంట్ మా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్లాస్ మధ్యలో నుంచి ఎవరు వెళ్ళొద్దండి. సో మనకి కాజెస్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ ఫర్ ది పాయింట్ ఆఫ్ 5 మార్క్స్. సో 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డిప్రిసియేషన్, కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నీడ్ ఫర్ డిప్రిసియేషన్. సో ఫైనల్లీ వాట్ ఆర్ ది నీడ్ మా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకుంది, ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం? ఎనీ వన్ కెన్ స్పీక్. ఎవరైనా మాట్లాడగలుగుతారా? మనం నిన్న డిస్కస్ చేశాం కదా, నీడ్ ఫర్ డిప్రిసియేషన్. ఎందుకు మనం డిప్రిసియేషన్ తయారు చేయాలి, ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయాలి, హ్మ్? ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలమ్మా? సో ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయాలి డిప్రిసియేషను, ఎందుకు ప్రొవైడ్ చేయాలి, నీడ్ ఏంటి? నేను చెప్పింది మర్చిపోయినారా? ఏమ్మా చెప్పింది మర్చిపోయినారా? అరవింద్, మా యువన్య, చెప్పింది మర్చిపోయినారా? ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి మన డిప్రిసియేషన్? సార్ ఇయర్లీ మనకి లాభమా నష్టమా అని తెలుసుకునేదానికి సార్. వెరీ గుడ్. టు నో ది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎనీ ఫర్మ్ బై ప్రొవైడింగ్ డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఇక్కడ స్థిరాస్తులపైన మనం డిప్రిసియేషన్ని, తరుగుదలను లెక్కించడం ద్వారా అబ్సల్యూట్గా మనకి ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇట్స్ వెరీ గుడ్. వన్ పాయింట్ విల్ కమ్ నెక్స్ట్ రిమైనింగ్. ప్రాఫిట్ని తెలుసుకోవడానికి క్యాలిక్యులేట్ చేస్తాం. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ మా యువన్య, ఏమా పేర్లు పెట్టి పిలవాలా? ఆ? చెప్పడానికి ఏమి? నేను సెవెరల్ టైమ్స్ మీకు ఐ టోల్డ్ యూ, బట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యూ. మీకు విత్ ఇన్ యూ మీకు చేంజెస్, మీకు మార్పు అనేది మీలో రావట్లేదు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో దిస్ థింగ్ విల్ బీ
సో మళ్ళీ మళ్ళీ మీరు ఆ మిస్టేక్‌నే చేస్తూ వస్తున్నారు. మా ఇంకా మారకపోతే మాత్రము అది బాగోదు. కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వాలి. బాబీ నువ్వేమి? నువ్వేం చెప్పడానికి? ఏం అర్థం కాలేదా? సార్ అది కాదు సార్, నేను ఇంటి దగ్గర లేను అందుకని చెప్పలేదు సార్. సో అందుకని చెప్పలేదు సార్. మా యువన్య, తేజస్విని, రిమైనింగ్ ధనంజయ్ కుమార్ వీళ్ళంతా ఉన్నారు కదా, వహీద్ బాషా వీళ్ళంతా. ఏరా మీరని చెప్పాలి కదరా, విన్నారు కదా. క్లాస్ నుంచి ఎవరు లెఫ్ట్ అవ్వద్దండి, నేను చెప్తున్నాను మళ్ళీ. సో వెరీ గుడ్, ఒక పాయింట్ వచ్చింది మనకి. ఎందుకంటే టు ప్రజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ ది ఫర్మ్ by providing depreciation on fixed assets. Another thing is to ascertain the operating results. సో మనకి ఫోమ్లో జరుగుతున్నటువంటి ఆపరేటింగ్ అంటే కార్యకలాపాలు, ఓకేనా. సో కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతూ ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనం డిప్రిసియేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా టు అక్యుములేట్ ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. సో మనకి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇఫ్ డిప్రిసియేషన్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్, ద ప్రాఫిట్స్ అండ్ కన్సర్న్ విల్ బి ఓవర్ స్టేటెడ్. మనకి ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయలేదనుకోండి తరుగుదల, మనకి ఏమవుతుంది, ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కువ చూపించేస్తుంది. దట్ ద ప్రాఫిట్స్ క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది షేర్ హోల్డర్స్. ఆ మొత్తాన్ని మన షేర్ హోల్డర్స్ పంచామనుకోండి, వాళ్ళు లాభపడతారు కానీ సంస్థ లాభపడదు. సో కాబట్టి after the charging of depreciation on fixed assets before the distribution of dividends to the shareholders. సో మనం షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ని పంచే ముందు ఏం చేయాలి అంటే, మొత్తం వచ్చినటువంటి ప్రాఫిట్స్లో నుంచి మనకి ఏదైతే ఎక్స్పెండిచర్స్ డిప్రిసియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డిడక్ట్ చేయాలి, తీసివేయాలి. తీసివేసిన తర్వాత మాత్రమే పంచాల్సిందే. అలా పంచలేదనుకోండి ఏమవుతుంది, ద టోటల్ డివిడెండ్ వాల్యూ ఈజ్ ఓవర్ స్టేటెడ్. ఎక్కువ చూపించడానికి ఆస్కారం ఉంది, బుక్ వాల్యూ ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి మనం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఈ యొక్క క్యాలిక్యులేట్ చేయడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నీడ్. అండ్ ఆల్సో అనదర్ వన్ ఏంటంటే టు రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఓల్డ్ మిషనరీ. సో ఓల్డ్ మిషనరీని మనం ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంది. అప్గ్రేడ్ అవుతూ ఉంటే మనకేమవుతుంది, ఓల్డ్ మిషనరీ అంతే పాస్ ఆన్. ఆ అసెట్ యొక్క వాల్యూ, ఆ అసెట్ యొక్క లైఫ్ ఏమవుతుందంటే టోటల్ పాస్ ఆన్ అయిపోతుంది, అంటే అయిపోతుంది దాన్ని. ఎందుకంటే చాలా యూజ్ చేస్తుంటాం, కాన్స్టెంట్ యూజ్ వల్ల వాల్యూ తగ్గిపోతుంది, వాల్యూ ఆఫ్ అసెట్ తగ్గిపోతుంది, లైఫ్ స్పాన్ ఆఫ్ అసెట్ రెండు తగ్గిపోతుంది ఒక యూజ్ వల్లనే. సో కాబట్టి దాని యొక్క జీవితకాలం అయిపోయిన వెంటనే మనం ఏం చేస్తామంటే అనదర్ మిషనరీని రీప్లేస్ చేస్తాం. సో అనదర్ మిషనరీ రీప్లేస్ చేయడానికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ అసెట్ పైన, ఆ మిషనరీ పైన మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది పొజిషన్ ఏంటి అనేది. సో దానికి మెయింటెనెన్స్, రిపేర్స్ పెట్టుకుంటాను, మెయింటెనెన్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ పెట్టుకుంటూ ఉంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ దానిపైన ఇంకట్ చేస్తే ఏమవుతుంది, అది ఇంకా ఎక్కువ రిపేర్స్, మేజర్ రిపేర్స్ విల్ కమ్. ఆన్గోయింగ్ ఆన్గోయింగ్ అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎక్కువ రిపేర్లు వస్తాయి. సో తద్వారా ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో ప్రొడక్షన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ఆగిపోయి టోటల్గా మనకి నష్టం అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది కాజ్. నెక్స్ట్ అదేవిధంగా అది అసెట్ని రీప్లేస్ చేయడానికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీస్ ఆర్ ది నీడ్స్ ఫర్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్. ఓకేనా, అర్థమైందమ్మా? అర్థమైందా చెప్పింది?
మా అర్థమైందా లేదా? సార్ అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థమవుతాను సార్. రే ఆన్సర్ రావాలి నాన్న. రే ఆన్సర్ రాకపోతే నేను క్లాస్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుర్తుపెట్టుకో, చెప్పిన దానికి ప్రాపర్ రెస్పాన్స్ రావాలి. రెస్పాన్స్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. నెక్స్ట్, సో ఇది మనకి కాజెస్ నేను డిస్కస్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు నీడ్ ఫర్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్. ఓకేనా? నెక్స్ట్, హౌ మెనీ మెథడ్స్ ఆఫ్ రికార్డింగ్ డిప్రిసియేషన్? హౌ మెనీ మెథడ్స్ ఆర్ దేర్ టు బి చార్జ్డ్ ఆఫ్ టు ది చార్జ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆన్ హలో ఫిక్స్డ్ అసెట్స్? సార్. చెప్పమా. సార్ నాకు నెట్ సరిగా రావడం లేదు సార్, బ్యాక్ వచ్చేసాను అప్పుడప్పుడు. నువ్వు సిగ్నల్స్ ఉన్న చోట కూర్చో. సిగ్నల్స్ ఉన్న చోట చూసి అప్పుడప్పుడు సార్, అప్పుడప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ జాయిన్ అవుతా ఉంటాను సార్. అవన్నీ కాదు, నువ్వు కాన్స్టెంట్గా ఉండు. సో మనం ఇక్కడ మెథడ్స్, ఇక్కడ మనకి అరౌండ్ 10 మెథడ్స్ ఆర్ దేర్ ఇన్ డిప్రిసియేషన్ చాప్టర్. మనకి డిప్రిసియేషన్ చాప్టర్లో 10 మెథడ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకేనా? అందులో ఇన్ దిస్ అవుట్ ఆఫ్ 10 మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ there are familiar 4 methods, very familiar and very commonly used methods ఆఫ్ ఛార్జింగ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో మన ఇక్కడ తరుగుదలని లెక్కించడానికి ప్రధానంగా 10 పద్ధతులు ఉన్నాయి ఇక్కడ, తరుగుదల పద్ధతులు. ఓకేనా? డిప్రిసియేషన్ మెథడ్స్ అరౌండ్ 10 ఉన్నాయి. ఆ 10లో మనకి చాలా వెరీ పాపులర్లీ అండ్ వెరీ కామన్లీ కెన్ బి యూజ్డ్ 4 మెథడ్స్ ఇన్ అవుట్ ఆఫ్ 10 మెథడ్స్. సో ఆ 10లో మనం 4 మెథడ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. వన్ ఈజ్ fixed installment method, that is another name for fixed installment method, that is straight line method. Straight line method. ఓకేనా? స్ట్రైట్ లైన్ మెథడ్ అంటారు, అదేవిధంగా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు. ఓకేనా? స్ట్రైట్ లైన్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, అదేవిధంగా ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని కూడా అని చెప్పంట. చూడండి, సో మనకి మన ఫస్ట్ యూనిట్లో 4 మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ మా. ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ యాన్యుటీ మెథడ్, వార్షిక పద్ధతి. అంటే తెలుగులో ఏమంటారంటే మీకు నేర్చుకుంటారు. సో స్థిర వాయిదాల పద్ధతి అంటారు స్ట్రైట్ లైన్ మెథడు, దీన్నే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనొచ్చు, దీన్నే ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అనొచ్చు, దీన్నే స్ట్రైట్ లైన్ మెథడ్ అనొచ్చు. సో ఆల్ ది 3 నేమ్స్ ఆర్ వన్ ఆన్ ది సేమ్ మీనింగ్. సో అన్ని 3 పదాలు కలిపితే ఒకే మీనింగ్. ఏంటంటే ఇంకోసారి చెప్పండి సార్, మా మెథడ్స్ ని ఇంకోసారి చెప్పండి సార్. మనకి డిప్రిసియేషన్ చాప్టర్లో అరౌండ్ 10 మెథడ్స్ ఉన్నాయి ఓవరాల్లీ 10 మెథడ్స్ ఆర్ దేర్ ఇన్ డిప్రిసియేషన్ కాన్సెప్ట్. ఇన్ దిస్ మెథడ్స్ అరౌండ్ 4 కాన్సెప్ట్స్ వెరీ ఫెమిలియర్లీ టు బి ఛార్జ్డ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో మన ఇక్కడ డిప్రిసియేషన్ని ఛార్జ్ చేయడానికి అందులో 4 మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా? 4 మెథడ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా రిమైనింగ్ ఉన్నాయి కానీ అంత కామన్గా మనం యూజ్ చేయట్లేదు వాటిని, అంత సాధారణంగా మనం వాటిని యూజ్ చేయట్లేదు. బట్ దీంట్లో 4 మెథడ్స్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు, ఫస్ట్ నెంబర్ 1 మెథడ్. అండ్ నెంబర్ 2 మెథడ్ ఈజ్ డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్, అండ్ నెంబర్
First one is fixed installment method. Second one is diminishing balancing method. Third one is sum of years digits method. Sum of years digits method. And number fourth one is annuity method. Annuity method. So these four methods are very popularly and very commonly used methods in depreciation concepts. డిప్రిసియేషన్ కాన్సెప్ట్స్లో తరుగుదల చాప్టర్లో మనకి ఈ యొక్క 4 పద్ధతులు ఇంపార్టెంట్. ఒకటి స్థిర వాయిదాల పద్ధతి, 2 తగ్గుతున్న నిల్వల పద్ధతి. దీన్ని ఏమంటారంటే డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటారు, రిడ్యూస్డ్ మెథడ్ అంటారు, డిక్లైనింగ్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. డిక్లైనింగ్ మెథడ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్, అంటే సంవత్సరాలిక పద్ధతి అంటారు, సంవత్సరిక పద్ధతి. ఓకేనా, సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ మెథడ్. అండ్ నెంబర్ ఫోర్త్ వన్ ఈజ్ annuity methods. So these four methods are very commonly used for used for depreciation on fixed assets. సో స్థిరాస్తులపైన మనం తరుగుదల లెక్కించడానికి ఈ 4 పద్ధతులు చాలా అవసరం. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకేనా, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. చూడండి, దీన్ని ఏమంటే మనకి అరౌండ్ కొన్ని నేమ్స్ ఇచ్చాడు. సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ అన్నా, ఓకేనా, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా, ఆల్ ఆర్ ది వన్ ఆన్ ది సేమ్ మీనింగ్ అండ్ ఆల్ ఆర్ ది వన్ ఆన్ ది సేమ్ మెథడ్. ఓకేనా, ఈ అన్నీ కలుపుకుంటే ఒకే పద్ధతే. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా, యాక్చువల్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని చెప్పంటారు దాన్ని. అదేవిధంగా స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఒకే పద్ధతి, ఒకే మెథడ్ అంతే. ఓకే, అర్థమైందమ్మా ఇది? ఇప్పుడు ఎన్ని మెథడ్స్ ఉన్నాయని డిప్రిసియేషన్లో? Yes, sir. Okay, good. So what is meant by fixed installment method? So first of all, we have discussed about it. So under this method, a fixed percentage of the original value of asset, a fixed percentage of the original value of the asset is written off every year so as to reduce the asset account to nil. ఏంటంటే మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ వద్ద ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్, సపోజ్ 10%. సో 10% ఈజ్ కామన్, 10% ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ఎవ్రీ ఇయర్ టు బి చార్జ్డ్ డిప్రిసియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్. ఓకేనా, ఫిక్స్డ్ మనకి ఒక ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఒకే శాతం ఉంటుంది, ఒకే పర్సంటేజ్ ఫిక్స్డ్, దట్ ఈస్ ఫిక్స్డ్ పర్సంటేజ్, దట్ ఈస్ ఇన్ ఫిక్స్డ్ పర్సంటేజ్. అది కూడా మనకి ఫిక్స్డ్ పర్సంటేజ్ అంటే ఒక స్థిరంగా ఉంటుంది. ఓకేనా, స్థిరంగా ఉంటుంది. సో కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ మార్చాల్సినటువంటి అవసరం లేదు. సో వన్స్ మనం ఫస్ట్ ఇయర్ ఎంత, ఇప్పుడు సపోజ్ 10% అనుకున్నాం, 10% క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, అప్రాక్సిమేట్లీ ద ఎస్టిమేట్ ఆఫ్ డిప్రిసియేషన్, ద డిప్రిసియేషన్ వాల్యూ ఈజ్ 10% ఫర్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరానికి 10% చొప్పున అనేది కామన్, అది ఫిక్స్డ్ స్థిరంగా ఉంటుంది అంతే. నెవర్ చేంజ్ ఎట్ ఆల్ ఇన్ డిప్రిసియేషన్ రేట్. సో డిప్రిసియేషన్ రేట్లో మనకి ఎప్పుడూ చేంజ్ ఉండదు. ఇట్స్ ఎ కాన్స్టెంట్ రేట్, ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ రేట్. ప్లీజ్ మ్యూట్ చేసుకో. సో మనకి ఈ యొక్క స్థిర వాయిదాల పద్ధతిలో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్లో వన్స్ మనం ఫిక్స్డ్ అసెట్ పైన, స్థిరాస్తి పైన మనం తరుగుదలని లెక్కించేటప్పుడు ఒకే రేట్ ఉంటుంది. తరుగుదల రేట్ అనేది ఒకటే, దట్ ఈస్ ఇన్ ఫిక్స్డ్ అంతే. అది కూడా స్థిరంగా ఉంటుంది, ఎక్కడ చేంజ్ కాదు, ఎక్కడ మనకి చేంజ్ కాదు. అది ఎప్పుడు ఆ అసెట్ వాల్యూ 0 అయ్యేంత వరకు, అసెట్ వాల్యూ అంటే వాల్యూ ఆఫ్ అసెట్ అనేది, ఆస్తి యొక్క విలువ అనేది
సున్నా అయ్యేంత వరకు, జీరో అయ్యేంత వరకు డిప్రిషియేషన్ రేటు ఒకేలా ఉంటుంది. ఒకే రేట్ అంతే, దట్ ఈస్ ఫిక్స్డ్ రేట్, నెవర్ చేంజ్ అట్ ఆల్ ఇన్ ది ఇన్ ది ఇన్ డిప్రిషియేషన్ రేట్. ద రేట్ విల్ బి ఫిక్స్డ్ ఫర్ ఎవ్రీ ఇయర్, అంతే. ఆ సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఆ రేట్ అనేది ఫిక్స్డ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని మనం చేంజ్ చేయం. ఓకేనా? దాన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని చెప్పి అంటారు. ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది అంతే, ఎవ్రీ ఇయర్. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఆస్తి 50,000 అనుకున్నామ్మా, ఒక యంత్రం, ఒక అసెట్ వాల్యూ వచ్చి 50,000 అనుకున్నాం, ఒక మిషనరీ వాల్యూ వచ్చి 50,000 అనుకున్నాం. సో మీరు ఇప్పుడు 2021లో పర్చేజ్ చేశారు, 2021లో పర్చేజ్ చేశారు. 2022 మార్చ్ 31కి ఏమవుతుంది? అకౌంటింగ్ ఇయర్ 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ అవుతుంది. సో మీరు దానిపైన డిప్రిషియేషన్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దేని ప్రకారం? అండర్ ది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. అండర్ ది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటే స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం కింద మీరు ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఏంటంటే ఒక 10% అనుకున్నాం. సపోజ్ ద ఫిక్స్డ్ డిప్రిషియేషన్ రేట్ ఈజ్ 10% ఫర్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరానికి 5%, 10% చొప్పున అనుకున్నాం. ఇప్పుడు అసెట్ వాల్యూ ఎంత ఉంది? 50,000 ఉంది. 50,000కి ఫస్ట్ ఇయర్లో ఎంత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి చెప్పండి? 5,000 సార్. అంతే, 10%. The 10%, the depreciation rate is 10%. The 10% will be charged as depreciation on the అసెట్ వాల్యూ పైన మీరు 10% డిప్రిసియేషన్ రేట్ని ఛార్జ్ చేస్తారు. ఎంత వస్తుంది మా? 50,000 ఇంటూ 10/100 చేయండి. ఫర్ ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? 5,000 సార్. వెరీ గుడ్, 5,000. Because 10%, the 10% of depreciation rate, the depreciation rate is 10% on 50,000. So that equals to 5,000 is depreciation for first year depreciation of asset. And second year కి ఎంత వస్తుంది చెప్పండి? సెకండ్ ఇయర్ కి సార్, సెకండ్ ఇయర్ కి 50,000 లో ఇంకా 5,000 చేసి 45,000, అది 10% చేస్తే 4,500. So that is constant. 4,000 now. Not 4,000. Not 4,000. 450. Not 400. బాబీ ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ బాబీ. నాట్ 4,000. ఎవ్రీ ఇయర్ డిప్రిషియేషన్ రేట్ అనేది నెవర్ చేంజ్ అట్ ఆల్. ప్రతి సంవత్సరం డిప్రిషియేషన్ రేట్ అనేది ఎప్పుడు మారదు, ఒక్కసారి మారుతుంది అంటే 40,000. వెరీ గుడ్, దట్ ఈస్ ది ఆన్సర్. మీకు డిప్రిషియేషన్ రేట్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్తి 50,000 అనుకున్నాము. ఆ 50,000 పైన ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్, ఆ ఆస్తిని మనం సంవత్సరం అంతా వాడినాం. సంవత్సరం అంతా వాడితే దానికి గాను మనం తరుగుదల లెక్కించాలి. సో తరుగుదల ఎంత అంటే 10% అనుకున్నాం. ఎస్టిమేటెడ్ డిప్రిషియేషన్ రేట్ వచ్చి 10% యాజ్ పర్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. అంటే స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం మనం చేస్తున్నాం. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం 10%. సో 50,000 ఇంటూ 10/100. సో దట్ ఈస్ ఎంత వస్తుంది? 5,000. ద 5,000 ఈజ్ ది ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్. అంటే మొదటి సంవత్సరం యొక్క తరుగుదల వచ్చి 5,000. సెకండ్ ఇయర్ వచ్చి ఎంత వస్తుంది? ద సేమ్ వాల్యూ విల్ బికమ్ ఇన్ టు ది సెకండ్ ఇయర్ ఆల్సో. ద సేమ్ డిప్రిసియేషన్ వాల్యూ దట్ ఈస్ 5,000 ఈజ్ అప్లికబుల్ ఇన్ టు సెకండ్ ఇయర్ ఆల్సో, అండ్ ఆల్సో థర్డ్ ఇయర్, అండ్ ఆల్సో ఫోర్త్ ఇయర్, అండ్ ఆల్సో ఫిఫ్త్ ఇయర్. సో ఇట్లా మనకి కాన్స్టెంట్గా ఒకే రేట్ వస్తుంది కనుమ, ఒకే రేట్ వస్తుంది డిప్రిసియేషన్ రేటు, ఎక్కడ చేంజ్ కాదు. సో దాన్నే మన ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటాం. ఓకేనా? అర్థమైందా ఇది? మా రిమైనింగ్ వాళ్ళకి ఇప్పుడు ఎస్ఆర్ అంటారు, మళ్ళీ అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఉండదు. మౌనమే అంగీకారం, మౌనమే సమాధానం అన్నట్టు ఉంటుంది. అది పద్ధతి కాదుమా. మీరు వాయిస్ రివీల్ రావాలి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, నేర్చుకున్నాం, ఏం అయిపోయేది ఏం లేదు. సో కాబట్టి చెప్పినప్పుడు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకు ఇంత నేను డెప్త్లా ఎందుకు అచ్చుకొట్టుకుంటున్నానంటే మీకు అర్థం అవడం కోసం, లేకపోతే డైరెక్ట్ ప్రాబ్లం హెల్ప్ చేస్తే ఇంకేముంది.
ప్రాబ్లం ఎప్పుడు కానీ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న తర్వాతే దెన్ వీ వెంట్ టు వీ వెంట్ టు ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్కి వెళ్తాం. ఇది లేకుండా మనం చేయలేం కదా. ఇది తెలుసుకోవాలి ఏంటి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటే. చూడండి, అండర్ దిస్ మెథడ్ ఏ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ ది ఒరిజినల్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఏంటంటే ఒక స్థిరమైనటువంటి శాతం వద్ద, ఒక ఫిక్స్డ్ రేటు వద్ద మనం ఏం చేస్తాం, అసలు ఆస్తి విలువ పైన మనం ఒక స్థిరమైనటువంటి ఒక రేటు అంటే తరుగుదల రేట్ని మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తాం, తగ్గింపు చేసుకొని వస్తాము. ఆ తగ్గింపుని ఏమంటారు అంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు. సో యాజ్ టు రెడ్యూస్ ది అసెట్ అకౌంట్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రతి ఎవ్రీ ఇయర్ అసెట్ వాల్యూ ఏమవుతుందా, ద వాల్యూ ఆఫ్ అన్ అసెట్ విల్ బి డిక్లైన్ ఇన్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం ఏమవుతుంది, ఆస్తి విలువ డిప్రిసియేషన్ ఛార్జ్ చేయడం వల్ల ఆస్తి విలువ తగ్గిపోతుంది. తగ్గుతుంది సార్. వెరీ గుడ్. తగ్గుతుంది. టు అసర్టైన్ ది యాన్యువల్ ఛార్జ్, ఇంకోటి ఉంది, ద అసెట్ అకౌంట్ టు నిల్ ఆర్ టు ఇట్స్ స్క్రాప్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది అసెట్. చూడండి, ఆస్తి యొక్క జీవితకాలం అయిపోయే నాటికి దానిని మనం ఏం చేస్తామంటే ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూని అంచనా వేస్తాం. సో ఇప్పుడు ఒక అసెట్ వచ్చి 50,000 అనుకున్న ఒక యంత్రం విలువ 50,000. 5 ఇయర్స్ దాని యొక్క లైఫ్ స్పాన్, దాని యంత్రం యొక్క జీవితకాలం 5 సంవత్సరాలు. సో 5 సంవత్సరాల నాటికి స్క్రాప్ వాల్యూ ఎంత ఉండొచ్చు అంటే ఏదో ఒక 1,000 లేకపోతే ఒక 500 పెట్టుకున్నాం. సో 500 అనుకున్నప్పుడు అప్పుడు ఆ 5th ఇయర్ నాటికి అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ది అసెట్ అంటే 5 సంవత్సరాలకు ఆస్తి జీవితకాలం అయిపోతుంది అనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తాం, టోటల్గా ద మిషనరీ వాల్యూ ఈజ్ 0. సో మిషనరీ వాల్యూ అనేది 0 అయిపోతుంది ఎప్పుడు, చివరి సంవత్సరంలో. ఆ యంత్రం యొక్క జీవితంలో చివరి సంవత్సరంలో ఆ యంత్రం విలువ ఏమవుతుందంటే 0 అయిపోతుంది, అసెట్ వాల్యూ 0 అయిపోతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ రిమైనింగ్ మిగిలిన దాన్ని ఏం చేస్తాం అంటే స్క్రాప్ వాల్యూ కింద ట్రీట్ చేస్తాము. సో టు అసర్టైన్ ది యాన్యువల్ ఛార్జ్ అండర్ దిస్ మెథడ్, సో ఆల్ దట్ ఈజ్ నెససరీ టు డివైడ్ ది ఒరిజినల్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్ మైనస్ its residual value, if any, by the number of years its estimated life. So this is the formula for fixed installment depreciation. సో మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ప్రకారం డిప్రిసియేషన్ రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దిస్ ఇస్ ది ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే డిప్రిసియేషన్ ఎలా ఛార్జ్ చేస్తామంటే డిప్రిసియేషన్ రేట్ ఎలా కనుక్కుంటాము అంటే తరుగుదల రేటు డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అన్ అసెట్, దట్ ఈస్ వాల్యూ ఆఫ్ అన్ అసెట్. ఓకేనా, యంత్రం యొక్క విలువ లేకుంటే ఆస్తి యొక్క విలువ అంటారు దాన్ని. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది అసెట్. సో ఒక ఆస్తి యొక్క విలువ ఎంత, ఒక ఆస్తి యొక్క విలువ, సో దాన్ని వాల్యూ ఆఫ్ అన్ అసెట్ అంటారు. సో వాల్యూ ఆఫ్ అన్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే తుక్కు విలువ అంటారు. స్క్రాప్ ఎప్పుడు మనకు పడుతుంది, స్క్రాప్ ఎప్పుడు అవుతుందా, టోటల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అసెట్ రిమైనింగ్ ఈజ్ ది రెసిడ్యుయల్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ స్క్రాప్ వాల్యూ. సో మిగిలి ఉన్నటువంటి విలువనే మనం ఏం చేస్తామంటే తుక్కు విలువ అనేసి అంటాం. మిగిలి ఉన్నటువంటి ఆ విలువను ఏం చేస్తామంటే తుక్కు విలువ అంటాం, దాన్ని స్క్రాప్ వాల్యూ. సో రెసిడ్యుయల్ వాల్యూ అంటారు దాన్ని. సో మైనస్ ఇట్స్ రెసిడ్యుయల్ వాల్యూ. సో మిగిలి ఉన్నటువంటి నిల్వ, దాన్నే మనం స్క్రాప్ వాల్యూ అంటాం. స్క్రాప్ అంటే ఏంటి, తుక్కు. దాన్ని ఒక 500 1000 అనుకున్నాం. సో ఒక 500 మైనస్ దాన్ని కూడా తీసేసి డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. ఆస్తి యొక్క అంటే అంచనా వేసి ఆస్తి జీవితం యొక్క అంచనా కాలం, అంటే ఆస్తి యొక్క జీవితం అంచనా కాలం, దాన్ని ఏమంటారంటే ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. అంటే అసెట్ వాల్యూ 5 years ఉండొచ్చు, లేదా 10 years ఉండొచ్చు, 15 years 20 years ఎంతనే ఉండొచ్చు. సో అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ మిషన్ కాస్టింగ్ ₹11,000. చూడండి మా ఈ ఎగ్జాంపుల్ విన్నారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.
So if for example a machine costing rupees 11,000, సో ఒక యంత్రం యొక్క విలువ ఎంత అంటే ఒక యంత్రం యొక్క వ్యయం ఎంత అంటే 11,000 అయింది అంటే 11,000 ఈజ్ ఎస్టిమేటెడ్ ఈజ్ ఎస్టిమేటెడ్. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక ఆస్తి యొక్క విలువ వచ్చి 11,000, ఒక మిషన్ వాల్యూ వచ్చి 11,000 అండ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ 10 years. అంటే ఆ యొక్క యంత్రం యొక్క జీవితకాలం వచ్చి ఆ సెట్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చి 10 సంవత్సరాలు అన్నమాట, 10 years. అండ్ ది స్క్రాప్ వాల్యూ ఈజ్ ఎస్టిమేటెడ్. సో అంచనా వేసినటువంటి తుక్కు విలువ ఎంత అంటే ఎస్టిమేటెడ్ స్క్రాప్ వాల్యూ ఈజ్ 1,000 అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్. అంటే ఆస్తి యొక్క చివరిని చివరి సంవత్సరాన అంటే జీవితకాలం అయిపోతుంది కదా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంటుంది, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 1,000 దాని అప్పుడు ఆనాటికి ఆసెట్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1,000 అంటే స్క్రాప్ వాల్యూ అంటాం, దాన్ని కూడా మనం లెస్ చేయాలి, స్క్రాప్ వాల్యూ లెస్ చేయాలి. ఎంత అది 1,000, దట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్స్ లైఫ్. ఆ యొక్క యంత్రం యొక్క జీవితకాలంలో చివరి సంవత్సరం ఎంత ఉందంటే 1,000. అండ్ ది అమౌంట్ డిప్రిషియేషన్ వుడ్ బి చేంజ్. ఎంత వస్తుంది చేయండి, ఇప్పుడు పైన మీకు ఇచ్చాను ఏమొచ్చింది, మీకు ఫార్ములా చెప్పాను ఏమిటంటే ఫార్ములా డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ అసెట్ లేకపోతే వాల్యూ ఆఫ్ అన్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ ఆర్ రెసిడియల్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అన్నా రెసిడియల్ వాల్యూ అన్నా బోత్ ఆర్ సేమ్. రెసిడియల్ వాల్యూ అంటే మిగిలి ఉన్నటువంటి విలువ, అంటే దాన్ని తుక్కు విలువ అంటారు. సో డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు సార్ 11,000 వెరీ గుడ్ హియర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ అసెట్ ఎంత, ఆస్తి యొక్క విలువ ఎంత 11,000 గుడ్ మైనస్ రెసిడ్యూయల్ వాల్యూ స్క్రాప్ వాల్యూ ఎంత 1,000. మా 1,000 సార్. వెరీ గుడ్ 1,000. స్క్రాప్ వాల్యూ అన్న రెసిడియల్ వాల్యూ అన్న ఒకటే. సో ఎంత 1,000 డివైడెడ్ బై ఎన్ హౌ మెనీ 10 years. లైఫ్ 10 years, sir. ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అసెట్ 10 years. 10 years. 10 దట్ ఈస్ ఈక్వల్స్ చేయండి ఎంత వస్తుంది డిప్రిసియేషన్ 1,000 సార్. 1,000. The 1,000 is called depreciation. Great. 1,000 divided by 100 and 1,000 divided by 100. 100 10 సార్. డిప్రిసియేషన్ రేట్ ఎంత పర్ యానం సంవత్సరానికి? 1,000 సార్. దట్ ఈస్ ది డిప్రిసియేషన్ అమౌంట్. అది నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిప్రిసియేషన్ పర్సంటేజ్. ఐఎమ్ టాకింగ్ వెరీ 10 గుడ్. సార్. 10 ఎలా 10% వచ్చింది, సార్. ఎలా క్యాలిక్యులేట్ చేశారు 10? అంతే 1,000 డివైడ్ బై 100 చేస్తే 10%. The 10% is the depreciation rate for every year also. సో ప్రతి సంవత్సరానికి 10% నా మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. అంటే అప్పుడు ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చే కొందికి, ఎండ్ ఆఫ్ ది అసెట్ ఇయర్కి వచ్చే కొందికి ఏమవుతుంది, స్క్రాప్ వాల్యూ ఎంత మిగులుతుంది ఎవరైనా గెస్ చేయగలరా? అంటే 10th ఇయర్కి వచ్చే కొందికి యంత్రం యొక్క జీవితకాలంలో 10వ సంవత్సరానికి వచ్చే కొందికి ఎంత మిగులుతుంది? 1,000 మిగులుతుంది సార్. ఆ 1,000 ఏంటి? 10 years. ఆ 1,000 ఏంటి? Scrap value. స్క్రాప్ వాల్యూ సార్. వెరీ గుడ్ మా రేఖశ్రీ, వెరీ గుడ్ పాయింట్స్. దట్ ఈస్ స్క్రాప్ వాల్యూ, దాన్ని రెసిడ్యుయల్ వాల్యూ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. అర్థమైందా ఇది? Yes, sir. రిమైనింగ్ మెంబర్స్కి దుర్గా ప్రసాద్, జ్యోతి ప్రసాద్ అండ్ కార్తీక్, మనోజ్, సుశీల్ కుమార్, మీకు నన్ను అర్థమైందరా? ఎస్ సార్. ఓకే గుడ్. సో నెక్స్ట్, సో దిస్ ఈస్ ది ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఏంటి అనేది అర్థమైంది కాబట్టి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఏంటి అనేది తెలుసు. ఇప్పుడు మనం ఒక
ఒక ఈ ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? ఈ ప్రాబ్లం చేస్తాము. మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి జస్ట్ నేను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. నేను ఇది మెయిన్ ప్రాబ్లం ఇది. సరే ఎనీవే చేద్దాం. చూడండి లెట్ us టేక్ ఫస్ట్ ప్రాబ్లం. మనం చేద్దాం ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మీరే చెప్పాలి, నాకు అర్థమైతే చాలు. ఇది టక్ 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 అని చెప్పడమే. రిమైనింగ్ సైలెంట్గా ఉంటే కూడా నేను ఒప్పుకోను, ఆన్సర్ చేయాలి. చూడండి, ఆన్ ఫస్ట్ జూలై ఆన్ జూలై ఫస్ట్ జూలై 1 2004 అంటే జూలై 2004 జూలై 1వ తేదీన ఏం జరిగిందంటే, ఆన్ జూలై 1 2004 గ్రానైట్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ సెకండ్ హ్యాండ్ మిషన్ ఫర్ రూపీస్ 40,000 అంటే జూలై 1 2004 ఏం జరిగిందంటే, గ్రానైట్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ఏం చేసిందంటే, ఒక సార్ సెకండ్. ఆ క్వశ్చన్ కనపడలేదు సార్. కనపడలేదా? కనబడుతుంది సార్. ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. చూడండి, ఆన్ టోటల్లీ కనపడుతుంది కదమ్మా? ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. ఎస్ సార్. చూడండి, ఆన్ జూలై 1 2004 గ్రానైట్స్ లిమిటెడ్ పర్చేజ్డ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ ఫర్ రూపీస్ 40,000. సో మనకి గ్రానైట్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ ఏం చేసిందంటే, జూలై 1 2004 ఒక సెకండ్ హ్యాండ్ యంత్రాన్ని కొన్నది. ఎంత కొన్నది? 40,000కి పర్చేజ్ చేసింది. 40,000కి పర్చేజ్ చేసింది. అండ్ రీకండిషన్డ్ ద సేమ్ బై స్పెండింగ్ రూపీస్ 6,000. అంటే దాన్ని తిరిగి మళ్ళీ పునరుద్ధరించడం కోసం, దాన్ని తిరిగి మళ్ళీ రిపేర్ చేయడం కోసం ఇంకా అదనంగా ఎంత స్పెండ్ చేశారు అంటే, ఎంత ఖర్చు చేశారంటే, ఒక 6,000 రూపాయలు ఖర్చు చేశారు. 6,000. ఎస్, రీకండిషన్స్ అంటే రిపేర్ తిరిగి దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం కోసం మనం ఖర్చు చేస్తాం ఒక 6,000. ఆన్ జనవరి 2005 ఏ న్యూ మిషన్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 24,000. అదేవిధంగా జనవరి 1 2005 మనం ఏం జరిగిందంటే, ఒక కొత్త మిషన్ని మనం కొనడం జరిగింది. అది కూడా 24,000 రూపాయలు కొన్నాం. అదేవిధంగా ఆన్ జూలై 30 2006 ద మిషన్ పర్చేజ్డ్ అంటే ఆన్ జూన్ 30 అంటే జూన్ 30 2006 ఏం జరిగింది? ద మిషన్ పర్చేజ్డ్ ఆన్ జనవరి 1 2005 అంటే విచ్ వాజ్ పర్చేజ్డ్ ఆన్ ఎప్పుడు కొన్నాం? జనవరి 1 అంటే జనవరి 1 2005లో కొన్నటువంటి మిషనరీని జూన్ 30 2006 అమ్మేశాడు. అంటే ఇట్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 16,000 ఓన్లీ. ఓకేనా? అంటే జూన్ 30 2006 ఏం చేశారంటే, ఒక యంత్రాన్ని ఎప్పుడు జనవరి 1 2005లో కొన్నటువంటి యంత్రాన్ని కేవలం 16,000 రూపాయలకి అమ్మేస్తే అండ్ ఆల్సో ఆన్ ది సేమ్ డేట్ another mission was installed at a cost of rupees 30,000. సో మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ ఒక మిషన్ని కొనుగోలు చేసి దాన్ని మళ్ళీ పర్చేజ్ చేసి దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేశారు. అంటే మళ్ళీ దాన్ని యథాస్థానంలో పెట్టారు. దానికి ఎంత అయింది అంటే 30,000 అయింది. సో ద కంపెనీ రైట్స్ ఆఫ్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్. చూడండి, ద కంపెనీ రైట్స్ ఆఫ్ 10% on original cost every year on March 31st. On March 31st, show the missionary account update. So this is the problem. ఇది మనకి ప్రాబ్లం. ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ప్రాబ్లం ఇచ్చాడు, దీన్ని ఎలా చేయాలి సార్ అని అంటే, ప్రొఫార్మా మనకు తెలియాలి. సో ప్రొఫార్మా తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డ్రా ది ప్రొఫార్మా.
ఫర్ ప్రిపేరింగ్ ఆఫ్ మిషనరీ అకౌంట్. సో మిషనరీ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి అని అంటే ప్రొఫార్మా గీయాలి, డ్రా చేయాలి. ప్రొఫార్మా ఎలా ఉంటుంది అంటే సేమ్ టీ స్టేట్మెంట్ లాగానే ఉంటుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఏమొస్తుంది? క్రెడిట్. క్రెడిట్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి అంటే కుడి వైపున వచ్చి డెబిట్ వస్తుంది, ఎడమ వైపున వచ్చి క్రెడిట్ వస్తుంది. సార్ ఎడమ వైపు డెబిట్ సార్, కుడి వైపు క్రెడిట్ సార్. అర్థం కాదా? లెఫ్ట్ సైడ్ ఇస్ డెబిట్, రైట్ సైడ్ ఇస్ క్రెడిట్ సార్. నేను కూడా అదే కదా చెప్పేది. లెఫ్ట్ సైడ్ వచ్చి తెలుగులో కొంచెం తప్పు చెప్పారు సార్, తెలుగులో మిస్టేక్ చేశారు సార్. ఎస్ ఓకే. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి డెబిట్ వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి క్రెడిట్ వస్తుంది. ఓకేనా? కుడి పక్కన మనకి ఎడమ పక్కన ఏమొస్తుంది? డెబిట్, కుడి పక్కన క్రెడిట్. సో అది మనకి మిషనరీ అకౌంట్. సో డేట్ టు పర్టికులర్స్ అమౌంట్స్, డేట్ టు పర్టికులర్స్ అమౌంట్స్. సో డెబిట్ సైడ్ ఏమొస్తుంది? డేట్ టు పర్టికులర్స్ అమౌంట్. సేమ్ క్రెడిట్ సైడ్ ఏమొస్తుంది? డేట్ టు పర్టికులర్ అమౌంట్. సో దిస్ ఈస్ ది ప్రొఫార్మా. ఓకేనా? ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. ప్రొఫార్మా డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత మీకు రేపు నేను మేబీ డ్రా చేసుకున్నాక మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే ఏదైనా ఇక్కడ చూడండి, ఆన్ ఫస్ట్ మిషనరీ అకౌంట్ డ్రా చేసుకోండి. చెప్తాను ఇప్పుడే. మిషనరీ అకౌంట్ డ్రా చేసుకోండి. స్టేట్మెంట్ డ్రా చేసుకోండి మిషనరీ అకౌంట్. మీకు మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తానులేండి మెటీరియల్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీకేమీ లేదు. మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేయండి. రేపు కూడా మనం ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. ఏమి ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇప్పుడు మిషనరీ అకౌంట్లో అసెట్ ఎప్పుడైతే మనం పర్చేజ్ చేస్తే, ఆస్తిని ఎప్పుడైనా కొంటే, మిషనరీ ఎప్పుడైనా కొంటే, పర్చేజ్ చేస్తే దాన్ని మనం డెబిట్ సైడ్లో చూపించాలి. డెబిట్ సైడ్న చూపించాలి. ఎప్పుడైతే వెన్ వీ పర్చేజ్డ్ ది మిషనరీ, the machinery value that will be shown on the debit side of the machinery account as bank. సో బ్యాంక్ అకౌంట్గా మనం చూపిస్తాం. అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఇప్పుడు చూద్దాం. ఆన్ 1st July 2004, జూలై 1, 2004 ఏం జరిగిందంటే గ్రానైట్స్ లిమిటెడ్ ఒక సెకండ్ హ్యాండ్ మిషన్ని పర్చేజ్ చేసింది. ఎంత? 40,000, 40,000 కొన్నది. ఇప్పుడు ఇదేం చేయాలంటే మనం డెబిట్ సైడ్లో ఎప్పుడు కొన్నాం ఆస్తిని? డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కొన్నాం ఇక్కడ సెకండ్ హ్యాండ్ మిషన్ని? జూలై 1, 2004. కాబట్టి 1/7/2004 డేట్ కాలంలో 1/7/2004 వేసి 2 బ్యాంక్ అకౌంట్స్. సో ఎప్పుడైతే మనం అసెట్ కొన్నామనుకోండి, ఏదైనా కానీ సెకండ్ హ్యాండ్ మిషనరీ కానీ ఎప్పుడైనా కూడా కానీ ఎప్పుడు కొన్నా దాన్ని మనం 2 బ్యాంక్ అకౌంట్గా రాయాలి. 2 బ్యాంక్ అకౌంట్. అప్పుడు ఫస్ట్ హ్యాండ్ లో తీస్తే ఏం సార్ రాయాలి? ఫస్ట్ టైంలో కానీ లేకపోతే నువ్వు ఎప్పుడైనా కూడా కానీ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో కానీ ఎప్పుడైనా కూడా కానీ నువ్వు కొన్న 2 బ్యాంక్ అకౌంటే రాయాలి. లేకపోతే క్యాష్ అకౌంట్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే బ్యాంక్ అనే కాదు, మన క్యాష్ ద్వారా కూడా కొని ఉండొచ్చు. సో ఇక్కడ 2 బ్యాంక్ అన్న రాయొచ్చు, లేకపోతే క్యాష్ అన్న రాయొచ్చు. సో ఎక్కువగా మనకి బ్యాంక్స్ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతాయి కాబట్టి బ్యాంక్తో రాస్తాం. ఓకేనా? సో మిషనరీ కొంటే దాన్ని మనం పర్చేసెస్ అని రాయకూడదు, మిషనరీ రాయకూడదు. సో దాన్ని 2 బ్యాంక్ అకౌంట్గా రాయాలి. డెబిట్ సైడ్న 2 బ్యాంక్ అకౌంట్స్. ఎంత కొన్నది? ఎంత సెకండ్ హ్యాండ్ మిషనరీ వాల్యూ? 40,000. వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అట్లా ఉంది. లెట్ us వెయిట్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓకే. బ్యాంక్ మనకి ఇన్నర్ కాలం ఏం వేసుకుంటారంటే 40,000 అని ఇన్నర్ కాలంలో పెట్టుకోండి. ప్లస్ దానికి అదనంగా ఇంకా ఎంత ఖర్చు చేసాడు అంటే ఫర్ రీకండిషన్ ద సేమ్ బై స్పెండింగ్ ₹6,000. అంటే రీకండిషన్ కోసం మళ్ళీ దాన్ని రిపేర్ చేయించాడు. దానికోసం ఒక ₹6,000 ఖర్చు అయింది. సో కాబట్టి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మనం?
యాడ్ చేయాలి. సో యాడ్ మిషనరీ చేయాలి సార్. సెకండ్ హ్యాండ్ మిషనరీ కొన్నాం కాబట్టి సెకండ్ హ్యాండ్ మిషనరీ వచ్చి 40,000. దాన్ని మళ్ళీ రీకండిషన్లో పెట్టడం కోసం ఒక అడిషనల్గా ఒక 6,000 రూపీస్ మనకి రిపేర్స్కి స్పెండ్ చేసాం. సో కాబట్టి ప్లస్ ప్లస్ 6,000 ప్లస్ 6,000 ఎంత టోటల్ అసెట్ వాల్యూ చెప్పండి ఇప్పుడు? 46,000. 46,000. వెరీ గుడ్. బికాజ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ కొన్నదేమో 40,000, దానికి అదనంగా రీకండిషన్ కోసం మళ్ళీ దాన్ని రిపేర్ చేయించడం కోసం ఒక 6,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే ఓవరాల్గా అసెట్ వాల్యూ వచ్చి 46,000, 46,000 అయింది. సో కాబట్టి ఇట్ ఈస్ ది కాల్డ్, దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది బ్యాంక్ అకౌంట్. ఓకేనా? మిషనరీ ఎప్పుడైనా కొంటే వేస్తాం. నెక్స్ట్ మనకి అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు వస్తుందమ్మా? అకౌంటింగ్ ఇయర్ మనకి 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్కి వస్తుంది. Yes, sir. ఎస్ సార్. ఎస్. ఇక్కడ యంత్రం కొన్నదేమో 1/7/2004. అంటే ఎప్పుడు మనకి ఇక్కడ ఈ అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 31st మార్చ్ 2003. 3. 5. 5 సార్. 5 వెరీ 5. గుడ్. 31st మార్చ్ 2005. ఆ ఇయర్లో అది అకౌంటింగ్ ఇయరు. ఆ అకౌంటింగ్ ఇయర్లో ఏమైనా మళ్ళీ ఆస్తిని ఏమైనా పర్చేజ్ చేశాడా? మళ్ళీ ఏమైనా మిషన్ ఏమైనా పర్చేజ్ చేశాడా కొత్తదిగా? చూడండి ఎస్ సార్. చేశారు సార్. Yes, sir. ఎప్పుడు పర్చేజ్ చేశాడు? 1/1/2005. సో ఆన్ చూడండి, క్వశ్చన్లో చూడండి, ఆన్ January 2005 ఏ న్యూ మిషన్ వాజ్ పర్చేజ్డ్ ఫర్ రూపీస్ 24,000. అంటే January 1, 2005 మనకి ఒక కొత్త యంత్రాన్ని కొన్నాడు మా 24,000 రూపాయలు పెట్టి. అప్పుడు కొంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? కొంటే దానికి యాడ్ చేయాలి సార్. అంతే, యాడ్ చేస్తాం. యాడ్ చేయాలి, కూడుకోవాలి. ఇప్పుడు చూడండి, సేమ్ ఎప్పుడు కొన్నాడు? డేట్ కాలంకి రండి. డేట్ కాలంలో మనకి ఎప్పుడు కొన్నాడు ఆస్తిని? 1/1/2005. 1/1/2005 కొన్నాడు. సో 2 బ్యాంక్. మళ్ళీ చూడండి, యంత్రం కొన్నాడు కాబట్టి 2 బ్యాంక్ అకౌంట్స్. అదే రాస్తాం, 2 బ్యాంక్ అకౌంట్స్. ఎంత కొన్నది? ఎంత న్యూ మిషన్ కొన్నది 1/1/2005లో? 24,000. 24,000. వెరీ గుడ్. 24,000. ఇప్పుడు మొత్తం ఎంత అయింది క్యాలిక్యులేట్ చేయండి డెబిట్ సైడ్. 70,000. సో 46,000 ప్లస్ 24,000 ఎంత? 70,000. 70,000, sir. 70 అంటే 70,000. నెక్స్ట్, సో ఇది డెబిట్ సైడ్ 70,000 ఉంది. సేమ్ క్రెడిట్ సైడ్కి రండి. కమ్ టు ది క్రెడిట్ సైడ్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ సంవత్సరానికి సంబంధించి, ఆ అకౌంటింగ్ ఇయర్కి సంబంధించి మనకి ఎప్పుడు అకౌంటింగ్ ఇయర్ క్లోజ్ అవుతుంది? 31st March 2005, sir. 5. వెరీ గుడ్. 31/3/2005 31 మార్చ్ 2005 అకౌంటింగ్ ఇయర్ క్లోజ్ అవుతుంది, గణక సంవత్సరం క్లోజ్ అవుతుంది. సో కాబట్టి ఆనాటికి మనం డిప్రిషియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ us టేక్ ఫస్ట్ మిషన్. సో ఫస్ట్ మిషన్ సెకండ్ హ్యాండ్ మిషన్కి ఆ సంవత్సరం ఫుల్గా వాడాడు. కొన్న తేదీ నుంచి. సో కొన్న తేదీ ఎప్పుడు కొన్నాడు? 1/7 జూలై 1 కొన్నాడు. అప్ టు 31/3/2005 వరకు ఫుల్గా యూజ్ చేశాడు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఇక్కడ మనం డిప్రిషియేషన్ని ఛార్జ్ చేయాలి. సో బై ఏమొస్తుంది? బై డిప్రిషియేషన్ అకౌంట్స్ అని వేస్తామ్మా. క్రెడిట్ సైడ్ బై డిప్రిషియేషన్ అకౌంట్, తరుగుదల ఖాతా అంటారు. దాని కింద ఏం చేస్తారంటే ఫస్ట్ మిషన్ ఎంత? 46,000. 46,000 ఇంటూ ఎంత మనకి డిప్రిషియేషన్ రేట్ ఇచ్చారు చూడండి. ప్రతి సంవత్సరం ఎంత తగ్గింపు చేయమన్నారు? 10%. 10%, sir. 10%. It is the fixed installment method. It is the straight line method. సో కాబట్టి 10%, 10 divided by 100. సో కాబట్టి 46,000 into 10 divided by 100. How many months the mission can be 9 months. used? 9 months. ఆ మిషన్ Only 9 months. ఎన్ని నెలలు యూజ్ చేస్తాం చెప్పు? ఫ్రమ్ పర్చేస్ డేట్, కొన్న తేదీ నుంచి తీసుకోవాలి. 9. చూడండి, 9. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మా ఆస్తి ఎప్పుడు కొన్నాడు చూడండి. ఫస్ట్ మిషన్ 46,000 మిషన్, ఫస్ట్ మిషన్ అది. సో కాబట్టి 7th month, sir. జూలై 1వ తేదీన కొన్నాడు. అంటే జూలై మంత్
జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే 9 నెలలు వాడాడు. సో 9 నెలలు 9 డివైడెడ్ బై ఎన్ని 12. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12, 12. sir. 12. సో మనకి ఇక్కడ 9/12 చేయండి, ఎంత వస్తుంది? సార్ డిప్రిసియేషన్ 10% చేస్తే 4,600 వస్తుంది. దాన్ని 9/12 చేయాలా? ఎస్ ఎస్ కరెక్ట్, అవును. 46,000 ఇంటూ 10/100 అంటే 4,600 వస్తుంది. దాన్ని 9 నెలలకి ఎంత? దాన్ని 9 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయండి. అంటే 9 నెలలే కదా వాడింది, సంవత్సరం మొత్తం వాడలే అవును కదా. సార్. 9 నెలలు వాడాం కాబట్టి 9 నెలలకే మనం క్యాలిక్యులేట్ చేయాలి. చేయండి, ఎంత వస్తుంది? ఎంత వచ్చింది మా డిప్రిసియేషన్? క్విక్ 3,450 వచ్చింది సార్. 3,450. వెరీ గుడ్. ఇది ఫస్ట్ మిషనరీ డిప్రిసియేషన్, అంటే మొదటి యంత్రానికి సంబంధించి తరుగుదల అనేది సంవత్సరానికి లెక్కేస్తే 3,450 రూపాయలు వచ్చింది. ఓకేనా? సో ఇది అవుటర్ కాలంలో వేయండి, చెప్తాను. అవుటర్ కాలంలో 3,450 వేయండి. నెక్స్ట్ కమ్ టు ది సెకండ్ మిషన్. ఎప్పుడు కొన్నాం సెకండ్ మిషను? ఆ సంవత్సరంలో కొత్త మిషన్ కొన్నాం ఆ సంవత్సరం 1/1/2005 సార్. 2005, sir. 1/1/2005లో మనం పర్చేజ్ చేసాం కొత్త మిషన్ని. ఎంత? ఒక 24,000కి. అంటే ఇప్పుడు ఎప్పుడు కొన్నాం మనం? 1/1 అంటే Jan 1st. 2005లో జనవరి 1వ తేదీన కొన్నాం. అంటే ఎన్ని నెలలు ఉపయోగించాం మనం? ఓన్లీ 3 months. వెరీ గుడ్, 3 మంత్స్. 3 మంత్స్ మనం ఉపయోగించాం. ఇప్పుడు చూడండి, దీనికి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో యంత్రం ఎప్పుడైనా నువ్వు ఒక నెల అన్న వాడు, ఒక రోజు అన్న వాడు, ఆ రోజుకి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు కొన్న తేదీ నుంచే నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో అంతవరకు నువ్వు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కాబట్టి 24,000 ఇంటూ, సో కమ్ టు ది క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్లో సేమ్ రాయండి. 24,000 ఇంటూ ఎంత పర్సెంటు? 10%, sir. 10% డివైడెడ్ బై 100. ఎన్ని మంత్స్ వాడింది మనం? ఎన్ని మంత్స్ ఎన్ని నెలలు వాడింది మన ఆ యంత్రాన్ని? 3. 3 months. సో 3 డివైడ్ బై 12 చేయండి. 10% చేస్తే మీకు 2,400 వస్తుంది. అంటే సంవత్సరానికి 2,400 వస్తుంది. దాన్ని ఇంటూ 3/12 చేయండి. అంటే 3 నెలలకి ఎంత? 3 నెలలకి ఎంత వాడినాం? 600 సార్. 600. కరెక్టా వాల్యూ? కరెక్టే సార్. 600. సో కాబట్టి ఇప్పుడు మొత్తం ఓవరాల్గా 600, sir. 600. గుడ్. సో ఇప్పుడు మొత్తం ఎంత డిప్రిసియేషన్ చెప్పండి నాకు, ఫస్ట్ మిషన్ది సెకండ్ మిషన్ది కలిపి? 4,050 సార్. ఓకేనా? 4,050. కాబట్టి ఇప్పుడు డెబిట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ తక్కువగా ఉంది. డెబిట్ ఎంత ఉంది ఎస్ చెప్పండి? సార్. డెబిట్ 70,000 ఉంది. 70. సో కాబట్టి డెబిట్ ఈజ్ ఈక్వల్ డెబిట్ ఫండ్ 70,000. ఇప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? డిప్రిసియేషన్ బ్యాలెన్స్ ఎంత? 4,050. 4,050. లెస్ చేయండి, తీసివేయండి. 65,950. 65,950. వెరీ గుడ్. సో దిస్ బ్యాలెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లోజింగ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ క్యాప్ డౌన్. బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, తేల్చి నిల్వ అంటారు తెలుగులో. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 6,950. ఈ 6,950 ఎప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తామో చెప్పండి? తేల్చి నిల్వ బై బ్యాలెన్స్ అంటే 31st 3. 65,950, sir. దీన్ని మనం బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, తేల్చి నిల్వ అంటాం. 65,950. ఇప్పుడు ఒక రెండు టాలీ చేయండి, అయిందా లేదా? బోత్ డెబిట్ బ్యాలెన్స్ 70, అయింది సార్. క్రెడిట్ బ్యాలెన్స్ 70. అయింది సార్. టాలీ అయిందా? Yes, sir. అయింది సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ సంబంధించి మనకి ఎంత ఉంది బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి. సార్ ఫస్ట్ ఇయర్ 65,950. ఈ 65,950 నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? క్లోజింగ్ బ్యాలెన్స్ Opening నెక్స్ట్ balance, sir. ఓపెనింగ్ Opening balance. Balance brought down. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1/1/4/2005. అంటే ఎప్పుడు మనకి సంవత్సరం అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అవుతాం చెప్పండి? April 1st to March 30th. వెరీ గుడ్. April 1st, 2005. March 31st. వెరీ గుడ్. April 1st, 2005 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 65,950.
సో ఇట్లా ఇది వేసుకోండి. నేను రేపు మీకు కంటిన్యూషన్ పార్ట్ రేపు చెప్తాను. ఓకేనా? అర్థమైందా? ఇంకేం లేదు సార్, అది మొత్తం లాస్ట్ వరకు కౌంట్ చేస్తాం అంతే కదా సార్. సార్ చేయండి. మీకు Yes, డౌట్స్ sir. ఉంటే మీరు చేయండి, ప్రయత్నం చేయండి. నేను మీకు రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా అంతే డౌట్స్ కదా సార్, ఉంటే ఇక్కడ ఫుల్ ఇయర్ వాడినాడు కాబట్టి 7,000. అంతే అంతే. మన ఫుల్ ఇయర్ వాడితే ఫుల్గా వస్తుంది. 6 మంత్స్ వాడితే 6 మంత్స్, హాఫ్ మార్చే దాన్ని మాత్రం 6 చేయాలి సార్. అంతే అంతే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? అర్థమైందమ్మా ఈ కాన్సెప్ట్? ఎస్ సార్, అర్థమైంది సార్. ఏమ్మా మీకు మా యువన్య అండ్ మనోసుశీల్ మీకు మీకు అంతా అర్థమైందమ్మా? తేజస్విని, అరవింద్ అర్థమైందా? అర్థమైంది సార్. గుడ్. సో ప్రాక్టీస్ చేయండి. నేను మా గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తాను. ఓకేమా, థ్యాంక్ యూ వెరీ మచ్.